ఇక్కడ మతానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, కులానికి ప్రాధాన్యత ఇస్తారేమో అని మెజారిటీగా ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఏంటని చూసి బీసీలకు అది పార్టీ పదవి ఇచ్చారు, కాపులకు పార్టీ పదవి ఇచ్చారు, ఎన్టీఆర్ కుటుంబానికి పార్టీ పదవి ఇచ్చారు. అయినా కూడా సక్సీడ్ కాలేకపోయారు. మరి ఇంకా ఎలా పాచిక పారుతుంది అని ఆలోచిస్తే వీళ్ళు సినిమా వాళ్ళని ఆదరిస్తారు, ఎందుకంటే పక్కన ఎంజీఆర్ని ఆదరించారు, ఇక్కడ ఎన్టీఆర్ని ఆదరించారు, కాబట్టి సినిమా వాళ్ళ ద్వారా మనం రంగ ప్రవేశం చేయొచ్చని పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక సినిమా యాక్టర్ని ఎంప్లాయ్ చేసుకుని అతని సర్వీసెస్ ద్వారా బీజేపీ స్ప్రెడ్ చేద్దామని ప్రయత్నం చేశారు. ఇక్కడ బీజేపీ మాస్టర్ పవన్ కళ్యాణ్ సర్వెంట్ రిలేషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత కూటమిగా ఏర్పడి మన రాష్ట్రంలో అధికారం సాధించారు. అంతవరకు బాగానే ఉంది. ఒకవైపు కాపులు ఏమనుకున్నారు, కాపు బలిజ కమ్యూనిటీకి మా పవన్ కళ్యాణ్ నాయకత్వం వహిస్తాడు, మా ఇంట్రెస్ట్లు కాపాడతాడు, చంద్రబాబు నాయుడు హై హ్యాండెడ్నెస్ తగ్గిస్తాడు, మాకు సరైనటువంటి సముచితమైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తారని వాళ్ళు అనుకున్నారు. కానీ ఏం జరిగింది అని అంటే అతను హై హ్యాండెడ్నెస్ తగ్గించకపోగా అతనికి సరెండర్ అయి వాళ్ళ యొక్క జాతి ప్రయోజనాలను కూడా సరెండర్ చేసి తాకట్టు పెట్టి 15 సంవత్సరాలు ఇతరే ముఖ్యమంత్రి ఉంటాడని అనౌన్స్ చేసేటప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ, మరీ ముఖ్యంగా కాపు కమ్యూనిటీలో ఒక చర్చ ఏమిటి అనంటే ఇతను మన ప్రయోజనాలు కాపాడతాడనుకుంటే నిరుత్సాహపరిచాడనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉన్న సమయంలో ఈరోజు ఏం జరిగింది, మాస్టర్ని సర్వెంట్ మించిపోయి అసలు హిందూ ధర్మ ప్రచారం కోసం, హిందూ మతాన్ని ఇతర మతాల నుంచి కాపాడటం కోసం హిందూ ధర్మ పరిరక్షణ సమితి, విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, వాటి ద్వారా వచ్చినటువంటి బీజేపీ, వీరందరూ నిశ్శబ్దంగా ఉంటే, వీరందరూ దాని గురించి మాట్లాడకుండా ఉంటే, వీరందరూ ఒక్కసారి కూడా కల్తీ జరిగింది, అపచారం జరిగింది, ప్రాయశ్చిత్తం చేయాలనే మాటలు ఎక్కడా మాట్లాడకుండా ఉంటే సర్వెంట్, మాస్టర్ని మించిన సర్వెంట్ పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి వచ్చి కల్తీ జరిగింది లడ్డూలో, ముఖ్యమంత్రి ఏమో యానిమల్ ఫ్యాట్ కలిసిందంటే ఈయన దాన్ని ఇంకా వివరిస్తూ కొట్టుకోవగలిసింది, పందికోవగలిసింది, చేప నూనె కలిసింది అని ఇంకా వివరిస్తూ ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ. ఒక ముస్లిం అయితే ఒప్పుకుంటాడా, ఒక క్రిస్టియన్ అయితే ఒప్పుకుంటాడా, ఒక బుద్ధిస్ట్ అయితే ఒప్పుకుంటాడా, మీ తరపున నేను ఒక్కడే పోరాడాలా, హిందువులంతా ఏమయ్యారు, మీ ఇళ్లలో మీరు ఉంటారా, బయటకు రారా, వీధుల మీదకి రారా అని మతాన్ని రాజకీయానికి వాడుకోవటం బీజేపీని మించి ఈ పవన్ కళ్యాణ్ గారు చేయడం మనం రాష్ట్రంలో చూసాం. ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి నేను అడుగుతున్నాను, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి మిస్టర్ కళ్యాణ్, మీరు జాతికి క్షమాపణ చెప్పండి. యానిమల్ ఫ్యాట్ లేదు అని నివేదిక స్పష్టంగా వచ్చిన తర్వాత మీరన్నటువంటి మాటలు తప్పు కాబట్టి తెలుగులో క్షమాపణ చెప్పండి, ఇంగ్లీష్లో అపాలజైజ్ చేయండి, 2 సార్లు చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు మీరు 2 భాషల్లో మాట్లాడారు. తిరుపతిలో తెలుగులో మాట్లాడుతూ ఊగిపోయారు. ఆ తర్వాత తెలుగేతర ప్రజలకు కూడా ఈ విషయం తెలియాలి, విశ్వవ్యాప్తంగా ఇది అర్థం చేసుకోవాలని ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అంటూ ఇంగ్లీష్ లో మీరు చెప్పినందుకు యూ మస్ట్ అపాలజైజ్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగులో కూడా మీరు క్షమాపణ చెప్పాలి. రెండవ అంశం ఏంటంటే ఈ లడ్డు టీటీడీ తయారు చేస్తుంది ఎవరి కోసం? భక్తుల కోసం. ఎంతో కాలంగా జరుగుతున్న కార్యక్రమం ఇది. అయితే లడ్డు చేయించాలనుకున్నది ఒక ధార్మిక సంస్థ, హిందూ ధార్మిక సంస్థ టీటీడీ. టెండర్ ఇచ్చింది టీటీడీ, పాల్గొన్నది భోలేబాబా, ఆ తర్వాత శ్రీ వైష్ణవ డైరీ, ఆ తర్వాత ఏఆర్ డైరీ, ఆ తర్వాత మల్కంగా మిల్క్ డైరీ. వీళ్ళందరూ కూడా హిందువులే. కొంటానన్నవాడు హిందువుడు, వస్తువు ఇస్తానన్నవాడు హిందువుడు, తయారు చేసిన వాడు హిందువుడు, దాన్ని పంచిపెట్టింది హిందువులకి, తిన్నది హిందువులు. ఇందులో ముస్లింకి ఏం పాత్ర ఉంది, క్రిస్టియన్స్కి ఏం పాత్ర ఉంది, బుద్ధిస్టులకి ఏం పాత్ర ఉంది? ఇదంతా కూడా ఒకవైపు జరిగినటువంటిది. అలాంటి సబ్జెక్టులోకి మీ క్రిస్టియన్స్ జరిగితే ఊరుకుంటారా, ముస్లింలు జరిగితే ఊరుకుంటారా, బుద్ధిస్టులు జరిగితే ఊరుకుంటారా అని
ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఆ మతాల ప్రమేయాన్ని నువ్వు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? 1821లోనే చిత్తూరు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి బ్రూస్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ టెంపుల్లో చాలా అపచారాలు జరుగుతున్నాయి, ఇది ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, దీనిని సక్రమంగా మిస్అప్రాపరేషన్ లేకుండా రిలీజియస్ రిచువల్స్ కి తప్పులు జరగకుండా ఆదాయం సరైన రీతిలో వినియోగించాలని బ్రూస్ కోడ్ అని 42 ప్రిన్సిపల్స్ ఒక క్రిస్టియన్ సంస్థ తెచ్చింది. ఆ తరువాత కూడా అది సరిగా జరగడం లేదని క్వీన్ విక్టోరియా 1842లో ఒక ప్రొక్లమేషన్ ఇచ్చి ఇది రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ శాంక్టిఫైడ్ గా ఉండాలి, ఇక్కడ ఎలాంటి అరమరకలకు తావు లేదు, కాబట్టి హతీరాంజీ మట్కి ఇచ్చి వారి సిద్ధాంతాల ప్రకారం, ఆలోచనల ప్రకారం, వారికి ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం దీన్ని గౌరవంగా నడిపించాలని క్రిస్టియన్ అటువంటి ఒక క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ ఇచ్చి ఒక మఠానికి దానిని అప్పచెప్పింది. మంగళవారం ముస్లింలు ఇచ్చినటువంటి నగలను అలంకరించి వారిచ్చినటువంటి ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా ఇస్తూ ప్రతి మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వరునికి పూజించడం, సేవించడం అనేది ముస్లింస్ ఇచ్చినటువంటి నగలతో చేస్తారు. దేవుని కడప నుంచి వచ్చినటువంటి ముస్లింస్ పూజ సేవ చేస్తారు. అంటే క్రైస్తవులైనా ముస్లింస్ అయినా దేవుణ్ణి దేవుడిగానే చూస్తున్నారు, దానికి ఉన్నటువంటి ఆచారాలను ఆచారాలుగా గౌరవిస్తూ వాటిని కొనసాగిస్తూ ఉంటే, మీరు సంబంధం లేనటువంటి విషయంలో లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనేటువంటి విషయం తేల్చడానికి ఒక ప్రభుత్వం ఉంది, దానికి ఒక కమిషన్ ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది. అది మానేసి హిందూ క్రిస్టియన్కి జరిగితే ఊరుకుంటారా, ముస్లిం జరిగితే ఊరుకుంటారా, బుద్ధిస్టు జరిగితే ఊరుకుంటారా అని అనవసరమైనటువంటి ప్రలాపనలు పేలిన సందర్భంగా నేను ఈ రోజు మీకు డిమాండ్ చేస్తున్నాను, ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మీరు సంబంధం లేనటువంటి విషయములలో క్రిస్టియన్స్ ని, ముస్లింస్ ని, బుద్ధిస్టుల్ని లాగినందుకు, వాళ్ళ మీద అనవసరమైనటువంటి ప్రలాపన చేసినందుకు వారందరికీ మీరు క్షమాపణ చెప్పి తీరాలి. అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఈయన మాట్లాడితే 40 years ఇండస్ట్రీ, 45 ఇండస్ట్రీ, ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఉండి మీరు మాట్లాడినటువంటి మాటలు ఏ ఆధారంతో మాట్లాడారు, ఇలా బాధ్యతారహితంగా ఒక ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతారని సుప్రీం కోర్టు చీవాట్లు పెడితే, ఈజ్ ఇట్ నాట్ ఎ షేమ్? మీ ఎక్స్పీరియన్స్ అంతా ఏమైనట్టు? 40 సంవత్సరాల అనుభవం ఏమైనట్టు? ఒక సీఎంగా ఉన్న వ్యక్తి పూర్వపరాలన్నీ చూసి వచ్చినటువంటి రిపోర్ట్స్ లో ఒక కంక్లూజివ్ ఎవిడెన్స్ ఉందా లేదా? ఈవెన్ నేను ఎన్డీడీబీ రిపోర్టు గురించి మాట్లాడాను. ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమిచ్చింది? పాసిబిలిటీస్ ఇచ్చిందా, కంక్లూజివ్ ఎవిడెన్స్ ఇచ్చిందా? అది తెలియదా మీకు? అసలు ఈ చర్చ స్టార్ట్ చేసిందే మీరు కదా, యానిమల్ ఫ్యాట్ అనే పదం వాడిందే మీరు కదా, అది అవసరమా ఈ ప్రజలకు? ఈ రోజు ఏమంటారు, సిబిఐ జంతుకోవ లేదని ఎందుకు చెప్పిందంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పింది అని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే వారికి ఉన్న విజ్ఞత మీకు లేదా? భక్తుల మనోభావాలు దెబ్బ తినకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు అన్న జ్ఞానం కానీ వారి ఎడల శ్రద్ధ కానీ మీకు లేదా? వాడు ఎలా పోయినా పర్వాలేదా? మీ మాట గెలవాలా? మీ వాదన నిలబడాలా? మీకు రాజకీయ ఆధిపత్యమే కావాలా? జనం అవసరం లేదా? జన మనోభావాలు అవసరం లేదా? భక్తుల మనోభావాలు అవసరం లేదా? అసలు ఈ రాష్ట్రంలో అవసరం లేని అంశం మీద చర్చ పెట్టి ఈ రోజు శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి పరిస్థితిని తీసుకుని వచ్చి రాష్ట్రంలో చట్టబద్ధమైనటువంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన కాకుండా అరాచక పాలన జరగడానికి ఆజ్యం పోసిందే మీరు. జనం ముందుకు వచ్చి క్షమాపణ చెప్పండి, ప్లీజ్ అపాలజైజ్. ఇంతవరకు మీరు ఒక్కసారి అపాలజీ చెప్తే అక్కడితో మ్యాటర్ క్లోజ్ అయిపోద్ది. మిగిలినటువంటి అంశాల మీద మనం దృష్టి పెట్టొచ్చు, డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టొచ్చు. కాబట్టి ఈ సభ నుంచి మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే, ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమైన మంత్రి లోకేష్ గారినైనా మేము కోరేది ఒకటే, మీరు రాష్ట్ర ప్రయోజనాలపై శ్రద్ధ పెట్టండి.